హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే వీకెండ్ మేము బయటకు వెళ్తున్నాం అనమాట బాస్టన్కి. అది కూడా రెగ్యులర్గా బాస్టన్కి అయితే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తేనే వెళ్తాము. బట్ ఐరాకి అయితే ఎప్పుడు ఇంట్లోనే పెట్టి తనకు కూడా బోర్ కొడుతుంది, అదే ప్రపంచం అనుకుంటుంది. బయట కూడా అలవాటు కావాలి కదా అని చెప్పేసి ఇంకా బయటకు తీసుకెళ్ళిపోతున్నాము. ఐరా కూడా ఎగ్జైట్ అవుతుంది ఈ మధ్య బయటకి తీసుకెళ్తూ ఉంటే. ఎక్కువ ఇంట్లో ఉంటే కూడా అసలు ఎవరు తెలియకుండా అయిపోతుంది. మాకు కూడా కొంచెం బోరింగ్గానే ఉంది. సో బాస్టన్ డౌన్ టౌన్ అయితే చాలా బాగుంటుంది అండ్ కొంచెం హిస్టారికల్ ప్లేస్ కూడా. అదంతా మీ అందరితో చూపిద్దామని అనుకుంటున్నాను షూట్ చేసి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది లైట్స్తో అదంతా. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఇంకా ఐరాకు కూడా తినిపించేసి తీసుకెళ్ళాము. ఒక 2 hours అయినా గ్యాప్ ఉంటుంది కదా, మనం అలా వాక్ చేసి వద్దామని చెప్పేసి. బట్ ఐరా మాత్రము చాలా నిద్రలో ఉంది ఆ టైంలో. మధ్యాహ్నం పడుకునే టైం అనమాట. కార్లో ఎక్కిన తర్వాత పడుకుంటుందిలే అనుకున్నాను కానీ అస్సలు పడుకోలేదు. కార్లో పెట్టిన తర్వాత ఎందుకో ఎగ్జైట్ అవుతూ ఉంటుంది, నిద్ర వచ్చినా ఆపుకుంటూ ఉంటుంది అనమాట. నేనైతే వెయిట్ చేస్తున్నాను తను పడుకుంటుందేమో అని చెప్పేసి. ఇంతవరకు అసలు ఏ జర్నీలో నేను చూడలేదు పడుకోవడం కూడా. ఇంకా మేము స్టార్ట్ అయినప్పుడు కొంచెం లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. అసలు ట్రాఫిక్ ఉంటే అది 1 hour జర్నీ అయినా కానీ ఎన్నో గంటల జర్నీ చేసినామనే ఫీలింగ్ వస్తుంది కదా. మాకు కూడా అలాగే అనిపించింది, ఏంట్రా బాబు ఈ ట్రాఫిక్ అని. వీకెండ్ కదా ఇంకా అది కామన్లే అనుకున్నాము. ఓకే యా ఓకేనా 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 ఇక్కడ బాగుంటది గల్లీ. Puerto Rico, esta bomba yo la dedico a toda mi gente de Puerto Rico, a la familia Fontanet, allá en Cupe Alto y Lo Mejía en Vega Baja, que gocen. ఐరా మంచిగా పడుకుంది. జస్ట్ ఇప్పుడే బాస్టన్కి రీచ్ అయిపోయాము. డౌన్ టౌన్లో ఉన్నాము ప్రజెంట్ అయితే. ఇంటి నుంచి అయితే 1 hour జర్నీ అయినా కానీ ట్రాఫిక్ వల్ల 1.5 hour అలా పట్టింది. వీకెండ్ కదా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా బాస్టన్ నార్మల్గానే ఎప్పుడు ట్రాఫిక్ ఉన్న ఏరియా లాగే అనిపిస్తుంది, డెవలప్ సిటీ కాబట్టి. కరెక్ట్ 1 hour బాగా యాక్టివ్గా ఉంది. ఇప్పుడే బాస్టన్కి రీచ్ అవ్వగానే పడుకుందనమాట. అండ్ ఈ ఏరియాలో మెయిన్గా డౌన్ టౌన్ ఏరియాలో కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. అవి వాటితో పాటు ఒకటి క్విన్సీ మార్కెట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్దాం ఫస్ట్. అక్కడైతే మంచిగా లైటింగ్స్తో ఎంత హ్యాపీనింగ్గా ఉంటుందో. ఎన్నిసార్లు వచ్చినా అసలు బోరింగ్ అనేదే ఉండదు. ఈ గ్లాస్ బిల్డింగ్ ఎంత బాగుందో అసలు. కింద అయితే ఒక కాఫీ షాప్ ఉంటుంది అన్నమాట.
మేమైతే చాలామందికి రోడ్ ఐలాండ్లో ఉంటామని చెప్పినప్పుడు అదెక్కడ అంటారు. మేము మోస్ట్లీ బాస్టన్ దగ్గర అని చెప్తాము, ఇంకా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మన వాళ్ళు ఇండియా నుండి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినప్పుడు కూడా బాస్టన్కి ఎక్కువ వస్తుంటారు అనమాట. ఇక్కడ ఫేమస్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఎప్పుడు బాస్టన్ డౌన్ టౌన్కి వచ్చినా నాకైతే న్యూయార్క్ స్ట్రీట్లో నడుస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ స్ట్రీట్స్ కానీ అలా ఉంటాయి. సేమ్ ఆర్కిటెక్చర్ కూడా అలాగే అనిపిస్తుంది. ఇక్కడ చూసినా ఆ పుట్నం ఇన్వెస్ట్మెంట్ అంట. పుట్నం ఈ బస్సులలో అయితే మనము బాస్టన్ సిటీ అంతా చూడొచ్చు అనమాట. అవునా, ఇంత పెద్ద పోస్ట్ ఆఫీస్ ఎందుకు అసలు? బాస్టన్ అంటేనే నేను ఇందాక చెప్పాను కదా, అన్ని హిస్టారికల్వి కనిపిస్తాయి మనకి అట్రాక్షన్స్ అని చెప్పేసి. సో ఇలా ఒక స్తూపం ఉంది ఇక్కడ. దేని గురించో మరి అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. ఏంజల్ మెమోరియల్ ప్లాజా అంట, రికగ్నైజేషన్ 1957, పోస్ట్ ఆఫీస్ స్క్వేర్. నేను ఇందాక ఈ స్ట్రీట్లో ఎంటర్ అయినప్పుడు తీసాను ఈ బిల్డింగ్. ఎంత నడిచినా ఇదే కనిపిస్తుంది ఎక్కడున్నా కానీ. ఇంత పెద్ద పోస్ట్ ఆఫీస్ అంట. ఈ స్ట్రీట్లో మొత్తం ఫినాన్షియల్ కంపెనీసే ఉన్నాయన్నమాట. ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఇది. ఈ స్క్వేర్ కూడా పోస్ట్ ఆఫీస్ స్క్వేర్ అనే కనిపిస్తుంది మనం ఎక్కడ చూసినా కానీ. బాస్టన్ ప్రైవేట్ బ్యాంక్ అవన్నీ చూడండి. ఇది బాస్టన్ డక్ టూర్ అంటారు. మనం ఇలా వెహికల్లో మొత్తం సిటీ మొత్తం తిరిగి మొత్తం బిల్డింగ్స్ అన్ని చూపిస్తారనమాట. లాస్ట్లో ట్రిప్ ఎండ్ అయ్యేటప్పుడు మాత్రము ఒక చిన్న లేక్ దాంట్లో మనకు షిప్ బోట్ లాగా వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని డక్ టూర్ అంటారు. ఐరా లేచి కూడా ఇందాకే ఇలా నేను సెల్ పట్టుకొని ఉంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అయ్యో ఎన్ని తీస్తావు అని. ఐరా బేబీ లేచింది. హౌస్ అయితే సేమ్ చర్చ్ లాగా ఉంది కదా. ఇది చాలా పాతదనమాట. 17th centuryలో కట్టారంట. యుఎస్లోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హౌస్ అని కూడా అంటారు. ఇది ఒకప్పుడు కోర్టు లాగా వాడారంట దీన్ని. ఇంకొకసారి ఏమో స్ట్రీట్ హౌస్ లాగా, ప్రజెంట్ అయితే మ్యూజియం లాగా కొన్ని కలెక్ట్ చేసి పెట్టి అట్రాక్షన్ ప్లేస్ లాగా పెట్టారు డౌన్ టౌన్లో. దీని దగ్గర నుంచి ఒక 5 minutes అలా వాక్ చేస్తే క్విన్సీ మార్కెట్ వస్తుంది. ఈ మార్కెట్లో అయితే ఎప్పుడు ఏదో ఒకటి స్ట్రీట్ షోస్ జరుగుతూనే ఉంటాయన్నమాట. మేము వెళ్ళినప్పుడు కూడా జరుగుతుంది ఇలా. అనిపించింది. చిన్నప్పుడు గుడుగుడు గుంజలు ఆడతారు కదా, అలా ఆడుతున్నారు అంతా. జస్ట్ మ్యూజిక్ పెట్టేసి దానికి మనం అందరు ఎంకరేజ్ చేయడానికి క్లాస్ కొట్టమంటున్నారు. నేను ఏమన్నా వెరైటీ వింత జరుగుతుందేమో అని చెప్పేసి కెమెరా ఇలా పట్టుకునే ఉన్నాను. వచ్చేసింది ఒక జంప్ వేసేసాక ఇంకా అంతే అయిపోయింది. చలో, ఇక్కడ స్టాచ్యూ ఉంది కదా, అది శామ్యూల్ ఆడమ్స్ది. ఒకప్పుడు ఫ్రీడమ్ కోసం తను కూడా ఫైట్ చేశారనమాట. సో ఈ స్ట్రీట్లో ఎక్కడ చూసినా అతని గురించే ఉంటుంది. ఇది శామ్యూల్ ఆడమ్స్ అనేది బీర్ వాళ్ళది తయారు చేసేది అనుకుంటా. బయటకి ఎలా తయారు చేస్తారో అంత మిషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవి యూఎస్లో ఉంటుంది అనుకుంటా. మేబీ నరేష్ నాకు ఇందాకే చెప్పారు శామ్యూల్ ఆడమ్స్ బీర్ ఒక ఓన్లీ యూఎస్లోనే ఉంటుంది అని చెప్పేసి. అతని పేరు మీద గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి. లోపల ఎలా ఉంటుందో ఏమో కానీ బయట అయితే ఇంకా మొత్తం అతని పేరు మీద ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము సిటీలో ఏమైనా టూర్స్ వెళ్ళాలనుకున్నా, సిటీ చూడాలనుకున్నా కానీ, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఏమంటున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడికి వచ్చావు? వర్షం పడుతుంది. ఇప్పుడు క్విన్సీ మార్కెట్, ఓల్డ్ ప్లేస్ అనమాట. క్విన్సీ మార్కెట్ ఇందాక చెప్పాను కదా, ఇదే.
అండ్ ఈ క్విన్సీ మార్కెట్ ఏంటంటే ఒకప్పుడు ఒక ట్రేడ్ సెంటర్ లాగా, అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మంచి మంచి బ్రాండెడ్ షాప్స్ ఇలా అన్ని ఏరియాలో ఉంటాయి. కొంచెం హ్యాపెనింగ్గా ఉంటుంది ప్లేస్ అయితే. మోస్ట్లీ మన ఇండియన్స్ అయితే పేరెంట్స్ వస్తే బాస్టన్ వాళ్ళు ఇక్కడికే తీసుకొస్తారు. ఇది సౌత్ మార్కెట్, ఇందులో కొన్ని షాప్స్ ఉంటాయి. అండ్ అది పైన కనిపిస్తుంది కదా, అది క్లాక్ టవర్. ఇది క్విన్సీ మధ్యలో ఇలా ఉండి అటు సైడ్ నార్త్ మార్కెట్ ఉంటుంది, అందులో కూడా కొన్ని స్టోర్స్ అలా ఉంటాయి. ఈ మధ్యలో అన్ని చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, మంచి మంచి ఐటమ్స్ కూడా దొరుకుతాయి కావాలంటే. బ్రిటిష్ వాళ్ళైతే ఏ కంట్రీని వదలలేరు కదా, అప్పుడు అమెరికా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చారంట. సో అప్పటి హిస్టరీ అండ్ అప్పుడు ఎలా యూస్ చేసేవాళ్ళు, 17-18 సెంచరీలో కూడా ఈ ఏరియా ఎలా ఉండేది, సో ఏ పర్పస్కి మాడిఫై చేస్తున్నారు, అదంతా హిస్టరీ మనము ఈ విజిటర్ సెంటర్లో అయితే చూడొచ్చు. ఇందులో కొన్ని అదర్ షాప్స్ కూడా ఉన్నాయి, అంటే షాపింగ్ ఏరియా లాగా అంత డెవలప్ అయిపోయిందనమాట. అనుకున్నామా బెలూన్స్ చిన్నప్పుడు జాతరలో వస్తాను చూడు, స్పైడర్ కూడా చేశారు. 100 ways to wear one item అంట. ఒకప్పుడు నేను అలాగే కొనుక్కున్నాను దీన్ని, అసలు ఎప్పుడు వేసుకోలేదు. వాళ్ళు వేసుకొని మరీ చూపిస్తారు ఇక్కడ మనం డిఫరెంట్గా కొన్ని అయితే. ఇందాక బయట కొన్ని స్టోర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లోపల కూడా ఇలా ఉంటాయి కొన్ని మనకు చిన్న చిన్నవి. మన ఇంట్లో మ్యాగ్నెట్స్, మన ఇంట్లో ఇదే ఉండే, మనం అప్పుడు అన్ని స్ట్రీట్లో వచ్చేలాగా చూసాము. ఇదే క్విన్సీ ప్లేస్ అని ఇంత హడావిడిగా ఉంటుంది అనమాట. ఇక్కడ మోస్ట్లీ న్యూ ఇంగ్లాండ్ ఫేవరెట్ ఫుడ్ ఐస్ క్రీమ్, క్యాండీ అక్కడ కనిపిస్తుంది కదా, ఈ షాప్స్లో ఉంటాయన్నమాట. లోపల మనము ఎన్ని వెరైటీస్ ట్రై చేయొచ్చు, లోపల ఉంటుంది. ఇంకా పైన కూడా వెళ్ళొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ ముందుకు వెళ్ళిపోయి మనము లోపలికి వెళ్దాము. బయట కూడా మీకు ఇందాక నేను అక్కడ చెప్పాను కదా, ఈ షాప్స్ అన్ని ఇట్లా లైన్లో ఉంటాయి. ఇక్కడ ఈ సైడ్ ఉంటాయి, ఆ సైడ్ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే మనం ఇది ఎడ్జ్ వరకు ఇలా వెళ్ళిపోయి అప్పుడు లోపలికి వెళ్దాం. రియల్ ఫ్లవర్ జ్యువెలరీ అంట, నాకు ఇలాంటివి చాలా ఇష్టం, బాగుంటాయి. గిఫ్ట్ చూడండి, అది ఎంత బాగుందో అసలు. $148 ఎంత బాగుంది అసలు. కొన్ని నాకు ఇండియన్ బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ వరకు ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనము నరేష్ ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడాలి. ఇప్పుడు ముందుకెళ్ళి మనము ఫుడ్ దగ్గర కూడా వెళ్దాం. నరేష్ అక్కడ చిన్న చిన్న కార్ స్టోర్ ఉంది, దాని దగ్గర ఉండిపోయాడు. నువ్వు కొంచెం ముందుకెళ్ళి బేబీకి అన్ని చూపించాలనుకుంటూ కార్స్ దగ్గర ఆగిపోయాడు. చిన్న పిల్లోడు కదా ఆగిపోయినట్టు. సిక్స్ తర్వాత అలా వస్తే మాత్రము ఫుల్ లైటింగ్స్తో మంచి మంచి ఈవెంట్స్తో చాలా బాగుంటుంది. కంప్లీట్గా మనం యూరప్ స్ట్రీట్స్లో ఉన్నట్టుగానే ఫీలింగ్ వస్తుంది కూడా, అంతా బిల్డింగ్స్ అలా ఉంటాయి అక్కడ. అండ్ ఇక్కడ డౌన్ టౌన్లో అక్కడక్కడే కొన్ని ఏరియాస్ అలా ఉండిపోయాయి, కానీ అట్లీస్ట్ బిల్డింగ్స్ అయినా చూస్తాము. బట్ ఈ ఏరియా మాత్రము నాకు కంప్లీట్ యూరప్ లాగా అనిపిస్తుంది, మంచిగా మ్యూజిక్తో అలా. నా పేరు ఏంటో అసలు చూద్దాం. నా పేరు నరేష్ అట్లా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ యాక్చువల్గా మెట్లు ఉన్నాయన్నమాట. సో మెట్లు ఉన్నాయి, స్ట్రాలర్ తీసుకెళ్ళడం కూడా కష్టం అని చెప్పి నన్ను లోపలికి వెళ్ళిపోయి ఏదైనా ఫుడ్ తీసుకోమని చెప్పాను నరేష్. మధ్యలో మనకు కూర్చోవడానికి ఒక దగ్గర ఉంటుంది, సో దాన్ని అలా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎన్ని షాప్స్ ఉంటాయో చూడండి అసలు, అన్ని బోర్డ్స్ కనిపిస్తాయి మనకు అసలు. ఇది ఒక షాప్,
అసలు కూర్చోడానికి ఏం ఉండదు అండ్ డిఫరెంట్ ఉంటుంది. ఫుడ్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. రేపటి నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, మేము ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని వచ్చాము. నాన్ వెజ్ అయితే అసలు తినమన్నమాట. సో సింపుల్గా ఏదైనా తీసుకున్నాము. ఈ మార్కెట్ మధ్యలో ఇలా ఉంటుందన్నమాట. మనం పైకి కూడా వెళ్ళొచ్చు యాక్చువల్గా అయితే. సో ఇక్కడైతే ఒకప్పుడు కూర్చొని తినేవాళ్ళు, ఇప్పుడు తీసేసారు. సేమ్ అక్కడ కూడా మనకు అన్ని షాప్సే ఉంటాయి, పిజ్జా అవి అని డిఫరెంట్. మేమేమో జ్యూస్ తాగుతున్నాం, నీకేమో ఫుడ్ జ్యూస్ తాగుతావా? అమ్మ ఆమె పెడుతుందా రోడ్లో తీసుకొచ్చి? ఇంట్లో ఏం తింటది, ఎప్పుడు బోరింగ్. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అసలు. ఎంజాయ్ చేస్తుంది. హ్యాపీ బేబీ అంటున్నారు. ఒక అమ్మాయి అనింది కదా, హ్యాపీ బేబీ అని. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. బయటకు వచ్చాము. ఇంత పెద్దగా అయ్యాక తీసుకొస్తే మనమే అయ్యో అనుకుంటాం, కానీ అక్కడ డేస్ బేబీనే అవును, తీసుకొచ్చారు. చాలా చిన్న ఉంది బేబీ. So open your hands up like that. Face your hands like that. Good. Your hands are empty. My hands are empty. We don't know each other. We just met. And where are you from? New Hampshire. Welcome to civilization. Exeter. Oh, Exeter. ఏమండి బాగా ఆడారు పిల్లలు ఆడుతున్నారా? ఈ న్యూ ఇంగ్లాండ్ సైడ్ అయితే చాలా ఓల్డ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇంకా దయ్యాల స్టోరీస్కి వాటి అట్రాక్షన్స్కి అయితే చాలా ఫేమస్ అనమాట. బాస్టన్లో 6 తర్వాత ఇలా గోస్ట్ టూర్లు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మెయిన్ హాలోవిన్ టైంలో అయితే భలే ఉంటుంది అసలు. బాస్టన్లో ఒక సిటీ కూడా ఉంది, మేము అది వెళ్ళాము ఒకసారి. ఊరంతా మొత్తం గెటప్ వేసుకొని చాలా భయంకరంగా ఉంటుంది. ఏమైనా క్రేజీగా చేయాలంటే మాత్రము ఫ్రెండ్స్తో మంచిగా ఇట్లా వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. నరేష్కి నాకు చాలా ఇంట్రెస్ట్. వెళ్ళేంతవరకు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వెళ్ళిన తర్వాత ఆ గెటప్ వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. వాళ్ళు అలా భయపట్టి చేస్తారనమాట. చూసారా, ఇక్కడ గెటప్ వేసుకొని వాళ్ళు మనల్ని అలా తీసుకెళ్తారు. ఇంకా ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ అంటే అక్వేరియం ఉంటాయి. సో ఇది అక్వేరియంకి వెళ్ళే దారి అనమాట. మనము సిటీలో మొత్తం నడవాలి, వాక్ చేయాలి అని అనుకుంటే మేము ఇలా ఒక యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటాము, మళ్ళీ రూట్స్ అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఐరా కిందికి అంత ఎగ్జైట్ అవుతున్నావు? కిందికి దిగుతా ఉంటుంది. ఆడుకుంటావా? ఆడుకుంటావా? ఏముందిరా పైన? ఏముంది? చెట్లు చూస్తున్నట్టుంది. ఏం చేస్తున్నావు? ఏముంది? డిఫరెంట్గా ఉంది కదా మొత్తం. సూపర్ ఉంది. ఇది నైట్ బాగుంటుంది, లైట్స్ వచ్చి. అక్కడ అందరూ ఎక్కువ మంది కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా బోట్లో సన్సెట్ క్రూజ్కి వెళ్ళి డౌన్ టౌన్ కనిపించేలాగా అలా మనకు తిప్పుతారు. అక్కడ కూడా ఒకటి పెద్దది కనిపిస్తుంది మూవ్ అవుతూ. సో ఇలా మనం ప్రైవేట్వి కూడా తీసుకోవచ్చు అనమాట.
నరేష్ ఎప్పుడైనా ఐరకల హెయిర్ సర్దుతూ ఉంటాడు, ఫొటోస్కి బాగా రావట్లేదు అది అంటూ. ఇంకా బేబీ హెయిర్ ఎలా ఉంటుంది. అటు ఐరా హెయిర్ అయితే ఇంకా అసలు ఎన్నిసార్లు కోమ్ చేసినా కర్లీ అవుతూనే ఉంది. ఐరా ఐరా సరే మరా ఇది కూడా బోట్ లాగానే ఉంది బిల్డింగ్, చూసావా? ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదంట. ఏంటమ్మా ఎప్పుడు సాక్స్తో ఆడుకుంటూ? ఐరా బోట్ ఎక్కుదామా? ఐరా బోట్ 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 ఎక్కుదామా? బోట్ ఎక్కుదామా? బోట్ బోట్ ఎక్కుదామా? మా వీకెండ్ అయితే ఇలా అయిందనమాట. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము బయట ఫీడింగ్ ఎలా ఉంటుందో, ఐరా ఉంటుందో లేదో. జస్ట్ 3 అవర్సే కదా అని అనుకున్నాము, బట్ చాలాసేపు ఉంది. బయట రోడ్ మీద ఎవరు చూసినా కానీ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది బేబీ అంటున్నారు. చూడాలి ఇంకా తను ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. ఎప్పుడు ఇంట్లోనే, తనకి కూడా బోరు, ఇప్పుడు బయటకు వెళ్ళడానికి లేదు, ఇంట్లో కూడా ఎవరు లేరు అసలు. ఇయర్ రింగ్స్ పెట్టాలంటే ఎప్పుడు ఇయర్ రింగ్స్ చూడాలి తనకి, ఇదే. ఇంకా నైట్ కొంచెం లైటింగ్ అదంతా స్టార్ట్ అయ్యాక ఇంకా బాగుంటుంది ఇక్కడ లైటింగ్స్తో. ఈ స్ట్రీట్ అయితే చాలా బాగుంటుంది, నైట్ డిన్నర్ చేయడానికి కూడా మంచి ప్లేస్ అనమాట. మా వీకెండ్ అయితే ఇలా అయింది, హ్యాపీగా ఈసారి. ఇంకా నెక్స్ట్ రేపటి నుండి పూజలు అవి ఇవి స్టార్ట్ అవుతాయి. ఇయర్ రింగ్స్ తీసేసింది స్టార్ట్ అవుతాయి, అందుకే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పేసి బయటకు వచ్చాము. మేము చూపించినవన్నీ మీకు బాగా అనిపించినాయని అనుకుంటున్నాము. మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజింగ్గా ఉంటుంది కొత్త వీడియోస్ చేయడానికి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఇదిగో బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఐరా ఐరా బాయ్ అందరికి బాయ్.